హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. నేనండి పల్లెటూరు లక్ష్మినండి. ఏంటండి నా ఛానల్ లైక్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం మానేశారండి. ప్లీజ్ అండి. ఇదిగోండి ఈరోజు మా మామ వాళ్ళ కూతురు డెలివరీ అయిందండి. ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి, ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. వీడియో తీస్తున్నాను. ఈరోజుకి 4వ రోజు ఇంటికి వచ్చిందండి. ఫ్లవర్స్ ఎన్ని వచ్చినాయో చూపిస్తాను. ఇదండి 2వ ఫ్లవర్స్ అండి. ఇది 3వదండి. ఇవన్నీ ఒరిజినల్ పూలండి. ఇవి సేవంతి పువ్వులు, గులాబీ పువ్వులు, ఏమో దేవుడి కాడ పెట్టుకునే పువ్వులు. ఈ గులాబీ పువ్వులు, సేవంతి పువ్వులు అన్ని కలర్లు ఉన్నాయండి పువ్వులు. ఈ బొక్కీలు మటండి. ఇక వీటిలో డబ్బులతో లెటర్ లాగా ఇలా గుచ్చి పెడతారండి. వీటికి ఇలా డబ్బులు పెడతారు. వీటిలో బొక్కీలు అంటే ఖాళీగా ఎవరో డబ్బులు పెడతారు. పర్స్ లాగా ఉంటాయండి. పేపర్లతో లెటర్ ఎలాగ ఉంటుందో ఆ మోడల్లో ఉంటాయండి. వాటిలో పెట్టి ఇలా దీనికి పెట్టి ఇస్తారన్నమాట అండి డబ్బులు. ఇదో ఫ్లవర్స్ అండి. ఇవన్నీ ఒరిజినల్. ఇప్పుడు నీళ్ళు వేసానండి వీటికి. ఇక బాటిల్లో నీళ్ళు వేసాను వీటికి. ఇలా తలకాయలు వాల్చినాయని ఇప్పుడు ఇక నిలబడుతున్నాయండి. ఇలా వంగిపోయి నీళ్ళు వేసినప్పటికి ఇలా నిలబడుతున్నాయి. కొన్ని నిలబడుతున్నాయండి. ఇప్పుడు రేపు పొద్దున్న బాగా నిలబడతాయండి. ఎండకి వేడికి వాల్చేసినాయండి. ఇప్పుడు నీళ్ళు పోసాను. ఇది 4వదండి. ఇది 5వది. ఇవన్నీ ఫ్రెష్ పూలండి. ఇవన్నీ ఇది 5వది. ఇది చెట్టు అండి. ఈ డబ్బులు దండ గుచ్చి అదే ఇలాగ దండ కింద గుచ్చింది. దండతో ఈ చెట్టుకి ఇలాగ ఏలాడి కట్టి ఇచ్చారండి. ఫ్రెష్ అండి చెట్టు. ఇకండి వచ్చిన వాళ్ళకి వీటిలో ఏమేస్తామంటే అండి పప్పులు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు అన్ని రకాలు వేసి వాటిలో వేసి టేబుల్ మీద వేస్తామండి. ఏమండి తిన్నాయి తొక్కలు వేసుకుంటానికి అండి. చిన్న చిన్న గిన్నెలు అండి తొక్కలు వేసుకుంటానికి, వేసుకుంటానికి. ఏమండి కాఫీ వేస్తానికండి. ఇక ఈ పింజాలు దీంట్లో పెట్టండి. ఇలా పెట్టి ఈ పింజాలు దీంట్లో పెట్టి కాఫీ పోస్తామాట అండి. కాఫీ ఇదిగోండి ఫ్లాస్కో. ఈ ఫ్లాస్కోలో అండి ఇంకా చూడండి కాఫీ. అదిగోండి కాఫీ. ఇదిగోండి కాఫీ. ఇది హెయిర్ పొడి వేసింది కత్తమాట అండి. ఈ కాఫీ వచ్చిన వాళ్ళందరికీ ఈ కాఫీ ఇస్తాము. ఇక ఇవన్నీ కప్పులు అయ్యండి. కాఫీ కప్పులు ఇవేమండి టీ కప్పులు ఇవన్నీ. తర్వాత ఈ కాఫీ తాగేటప్పుడు చాక్లెట్ తినాలండి. చాక్లెట్ తింటారండి. ఇది స్వీటు, ఇది హాట్ అండి. ఇందులో షుగర్ గట్ట ఏమి ఉండదండి. ఓన్లీ కాఫీగా ఒగరుగా ఉంటుందండి. కాఫీ ఇది అరబిక్ గోవా అంటారు. మనకేమో మీకు తెలియదని కాఫీ అంటున్నానండి. కాఫీ గింజలు అండి. మనకి కాఫీ గింజలు నల్లగా వస్తాయి. ఏమో నల్లగా కాకుండా గోల్డెన్ కలర్లో వేపేసింది పొడిని చేసి ఆ పొడి అమ్ముతారండి. అదేమో ఈ పింజాతో 2 పింజాలు పొడి వేసింది 1 లీటర్ నీళ్ళు వేసి మరగబెడతామండి. హెయిర్ పొడి వేసి చాలా రుచిగా చాలా బాగుంటుందండి. తాగొచ్చండి ఇది. సరేనండి. నేను తాగి చూపిస్తానండి. చాలా బాగుంటుందండి ఇది. నేను తాగుతున్నాను చూడండి. నేను తాగానండి. ఇది తాగొచ్చండి. ఇది ఇదిగోండి తాగేసాను నేను. ఇప్పుడు ఈ చాక్లెట్ తినేస్తున్నానండి. ఏమంటే పంచదార వేసుకుని ఇలాగ గ్లాసుల్లో నీళ్ళల్లో కలుపుకునే చెంచాలు ఇవి.
ఇదేమో అండి ప్లేట్లు, ఈ గ్లాస్ ఇలా పెట్టి దీని మీద ఈ డికాషన్ అండి, ఈ పంచదార ఇలా ఇలా కలుపుకుని తాగే చెంచాలు మాట అండి. వచ్చిన వాళ్ళకి ఇలా పెట్టిస్తామండి, అందరు కూర్చున్న వాళ్ళకి. సరేనండి, ఈ స్వీట్లే అండి ఇవన్నీ. ఏంటి కాఫీ తాగిన వాళ్ళకి ఖజ్జారం ఉండేది, ఎండి ఖజ్జారం. కాఫీ తాగిన వాళ్ళకి ఈ ఖజ్జారం అంటే చేతికి అంటుకోకుండా ఇలా ఖజ్జారం వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క గింజ తీసుకుంటారు అన్నమాట అండి. రేపు లక్షవారం అండి, లక్షవారం శుక్రవారం బాగా జనం ఉంటారు. ఈ చాక్లెట్లు అండి, ఈ రేపు వచ్చే వాళ్ళకి ఈ నైటే, ఇప్పుడు 12 అయిందండి మాకు నైటు. అందుకని ఈ నైట్ సర్దేసుకున్నానండి, మళ్ళీ రేపు పొద్దున్న నాకు కష్టం అవుతుందని ఈ నైటే సర్దేసుకున్నాను. ఏమండి కొవ్వొత్తండి, ఇది కొవ్వొత్తి మాట. ఇది వెలిగిస్తే స్మెల్ వస్తుంది రూము అయ్యింది. ఇదిగోండి ఇదో ఫ్లవర్స్, ఇక్కడ ఫ్లవర్స్లండి, ఇవన్నీ కూడా ఫ్లవర్స్లే. ఇగో ఈ పైన కూడా ఫ్లవర్స్ అండి, ఇవి కూడా. ఇదిగోండి చాక్లెట్, ఇదొకటి అండి, ఇదొకటి చాక్లెట్, ఇదో చాక్లెట్, ఇదో చాక్లెట్, ఇదో చాక్లెట్ అండి. 5 అండి రేపు వచ్చే జనానికి. ఇదేమండి అత్తరండి, ఈ మూత తీసేసి అగరత్తులాగా ఉంటాయండి, ఇందులో గుచ్చుతండి, వాసన వస్తుంది అన్నమాట. ఇవన్నీ కొవ్వొత్తులండి. ఇక్కడ చూపించాను కదండి, ఇదొకటి 2, 3, 4, ఈ 4 మాట అండి. ఇక్కడ కూడా ఉన్నాయండి ఖజ్జారం. అంటే రేపు పొద్దునకి ఇప్పుడు పెట్టేసుకుని ఇదంతా క్లీన్ చేసేసుకుని ఉప్పు పెట్టేసుకుంటే అండి రేపటికి అంత పని ఉండదు. ఇదొకటి పూలు గుర్తిండి, ఎవరో అందరూ డబ్బులు తీసుకొచ్చి ఇందులో బొక్కిలో పెట్టేస్తారండి. ఎవరో ఇచ్చిన వాళ్ళు పేర్లు కూడా మనకి పెళ్ళిళ్ళకి ఎలా పెడతారు డబ్బులు, ఇక్కడ పురుడు వచ్చిన వాళ్ళకి అలా పెడతారండి. ఈ ఇంట్లో పాప డెలివరీ అయిందండి 4 రోజులు. ఇదో బుక్ అయ్యింది. ఇదిగో ఇవి కూడా ఒరిజినల్ పూలండి, ప్లాస్టిక్ ఏం కాదండి, ఒరిజినల్ అండి. ఇవి కూడా అయ్యండి. ఇది ఇక్కడ రవి పరవలు అంటారు, మనకేమో ఇది సీతాకోకసిలక అంటారండి. ఆ మోడల్లో ఇచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఈ సోఫాలో కూర్చుంటారు. వచ్చిన వాళ్ళు కాఫీ తాగి నేను తాగి టిష్యూ పేపర్ అండి, ఈ టిష్యూ పేపర్ కూడా ఇప్పుడు పెట్టేశానండి. ఇవన్నీ కూర్చుంటారు ఈ సోఫా నిండా. పెట్టకి టిష్యూ పేపర్ అండి, టిష్యూ పేపర్. ఇదో పువ్వులు గుర్తింది, ఇక్కడ కూడా ఇదో పువ్వులు గుర్తి. ఈ పీటల మీద కూడా పెట్టానండి. ఇది టిష్యూ పేపర్, ఇక్కడ కూడా పెట్టాను. ఇది టిష్యూ పేపర్. అంటే పొద్దున్న వచ్చి కాఫీని డికాషన్ కాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా పెట్టాను టిష్యూ పేపర్. ఇక్కడ వాటర్ బాటిల్, చాయ్ ఇవన్నీ పెడతామాట. మనకి ఇండియాలో ఇలాగేమి ఉండవండి, ఇక్కడే కోవిట్లోనే అండి. సరే అండి, రేపటికి పెద్ద పని లేకోకుండా ఇప్పుడే చేసేసుకున్నాను. చూడండి, నా కోవిట్లో పని ఏంటో అనుకుంటారు, నా కష్టం ఏంటో మీకు తెలుసుకుంది కాబట్టి యూట్యూబ్ వచ్చాక కష్టం ఏంటో తెలుస్తుందండి. కోవిట్కి వచ్చాక వచ్చిన వాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు కదా అనండి. సరే అండి, మా కష్టాన్ని చూసిండి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, ఉంటాండి. నేను తీసిన వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్ అండి, మీ అందరికీ బాయ్.